మల్లి విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఎలక్షన్స్కి వెళ్లే ముందు మేము రేట్లు ఏమీ పెంచమని చెప్పారు అధ్యక్ష. అట్లాగే రాజధాని కూడా అమరావతి ఉంటుందని చెప్పిన మాటలు ప్రజలు ఎవరూ కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. రేట్లు పెంచమని చెప్పిన తర్వాత ఏదో కర్మకాలో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకో ఏదో ఒకసారి పెంచితే ఏమైనా అర్థం ఉంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పిన మాట ప్రతిదీ అబద్ధం. 9 సార్లు మీరు పెంచారు, 1-2 సార్లు కాదు. మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రపంచంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష 5 ఇయర్స్ స్పాన్లో 9 టైమ్స్ పెంచిన చరిత్ర ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి. అరే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇది ఒక్కటే కాకుండా ఎవడన్నా పీపీఎల్ రద్దు చేస్తారు అధ్యక్ష. పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని అంతకుముందు ఉన్న ప్రభుత్వం అగ్రిమెంట్లు చేస్తే దట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 30 ఇయర్స్. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బుర్ర లేని విధానంతో అరాచకం తప్ప, డిస్ట్రక్షన్ తప్ప రెండోది ఏమీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వినరు, నియంతృత్వ పరిపాలన చేసి ఆయన మైండ్కి ఏది వస్తే అదే తప్ప ఇంకెవడు చెప్పినా వినరు ఆయన. ఇంతమంది సలహాదారులు ఉన్నారు. ఎందుకు అధ్యక్ష సలహాదారులు? ఒక్క సలహా ఆయన ఎవరన్నా చెప్పింది విన్నారా? పోనీ ఏమైనా వినేటట్టు చేయించుకున్నారా? ఏమీ ఉండదు. వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష. సలహాదారులని ఏదైతే పెట్టుకున్నారో వారికి ఇచ్చిన జీతాలను కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీపీఎల్ రద్దు చేసిన మూలాన మొత్తం భారతదేశంలోనే కూడా చెడ్డ పేరు వచ్చింది. భారతదేశ ప్రభుత్వానికి కూడా మా కేంద్ర మంత్రివర్యులు కూడా అడిగారు, మీ స్టేట్లో ఏంటి ఏదో పీపీఎల్ రద్దు చేశారని నిజమేనా అని. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పీపీఎల్ రద్దు అట్లాగే ఎప్పుడైతే పీపీఎల్ రద్దు చేశారో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయట నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ పవర్ సెక్టార్లో పెడదామనుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మొత్తం నమ్మకాన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అందరికీ తెలుసు వినియోగం పెరిగింది కానీ ఉత్పత్తి లేదు. అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా ఓటు వేశారో ఇప్పుడు చింతించవలసిన అవసరం వచ్చింది. మనందరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం అయితే మాత్రం తప్పనిసరిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొత్త ఉత్పత్తి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మంత్రివర్యులు గట్టిపాటి రవికుమార్ గారు వారు ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లు మాత్రము మంచి ఇన్సెంటివ్స్ తోటి రెన్యూబుల్ ఎనర్జీ ప్రవేశపెట్టిన బిల్ని పూర్తిగా సమర్థిస్తూ అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఓన్లీ 5 ఇయర్స్ ఆయన జీవిత కాలంలో 30 సంవత్సరాలు ఆయనే ఉంటారని ఊహలు కన్నారు. మళ్ళీ పొరపాటుని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇదివరకు. దయచేసి ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయకూడదు. 9 టైమ్స్ పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీలో మిగిలిపోతారు. ఫెర్రో ఎల్ఐస్ యూనిట్ల అధ్యక్ష, పాపము ఫెర్రో ఎల్ఐస్ ఎన్నో కంపెనీస్ గోల చేసి అయ్యా మా ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది విపరీతమైన రేట్లు పెంచేశారు. ఎక్కడా కూడా లేనటువంటి రేట్లు పెంచేసిన వల్ల ఫ్యాక్టరీస్ మూతపడిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. మీ ద్వారా నేను రవికుమార్ గారిని మంత్రివర్యుల్ని కోరుతున్నాం. ఆ ఫెర్రో ఎల్ఐస్ని కూడా కొంచెం రివైవ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఫెర్రో ఎల్ఐస్ అంటే అధ్యక్ష 90% రా మెటీరియల్ ఇస్ పవర్ అధ్యక్ష. 90% రా మెటీరియల్ పవర్ అయినప్పుడు పెట్టకుండా 9 రెట్లు పెంచేసి అదొకటే కాదు అధ్యక్ష. మా ఐటీ కంపెనీస్ కూడా, నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను విశాఖపట్నంలో. వాళ్ళు కూడా అరే సార్ ఇంత దారుణంగా పెంచేస్తున్నారు, దారుణం అని చెప్పినా మాట్లాడితే లోపల వేసేస్తాడేమని చెప్పి కిక్కురు మనకుండా ఊరుకున్నాం అధ్యక్ష. ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితి. కాబట్టి దయచేసి వీరికి కూడా కొంచెం చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా డొమెస్టిక్ది ఒక్క విషయం ఉంది అధ్యక్ష. డొమెస్టిక్లో ఎలక్ట్రిసిటీ పోల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మార్చాలంటే ప్రాక్టికల్గా మనమైతే సొంతంగా చేసుకుంటే అధ్యక్ష
కేవలం ఆ పోల్ కాస్టో లేకపోతే ఏదైనా పాడైపోతే బెండ్ అయిపోతే దాని ఏదో కొత్త పోల్ కాస్టో చిన్న ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయి అధ్యక్ష. కానీ ఈ పవర్ బిల్స్ మాత్రం అధ్యక్ష షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పోల్స్కి అయితే లక్షల రూపాయలు వేసేస్తున్నారు. ఎందుకు బాబు అంత అవ్వదు కదా అన్న, లేదండి మా రూల్స్ అండి అంటున్నారు. ఏ రూల్స్ అన్ని కొంచెం మార్చవలసిన బాధ్యత మంత్రివర్యులు తీసుకోవాలి. ప్రజలకి ఏదైతే నిజంగా ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు తీసుకోమనండి అధ్యక్ష. అంతేగాని రూల్స్ ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులు పడిపోతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ చెప్పారు.